ఈ గొట్టం నుంచి వెలువడుతున్నటువంటి ఈ పొగతో పాటు బూడిద కేవలం ఒక రైస్ మిల్ నుంచి వెలువడుతుంది మాత్రమే. ఇటువంటి రైస్ మిల్లులు నెల్లూరు నగరంలో అల్లీపురం పరిసరంలోని సౌత్ రాజుపాలెంలో దాదాపు 20 నుంచి 30 రైస్ మిల్లులు ఇక్కడ బాయిల్డ్ రైస్ మిల్లు ఉన్నాయి. ఈ రైస్ మిల్లుల నుంచి ఈ విధంగా అన్ని రైస్ మిల్లుల నుంచి కూడా ఇదే విధంగా బూడిద పొగ విపరీతంగా బయటికి చిమ్ముతూ ఉంది. దానికి కారణం ఈ రైస్ మిల్లు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ బూడిదని ఫిల్టర్ చేసేటువంటి బ్యాక్ ఫిల్టర్స్ని వాటికి బిగించాల్సి ఉంటుంది. ఈ బ్యాక్ ఫిల్టర్స్ ఒక్కోటి 20-30 లక్షలు అవుద్ది. ఆ ఫిల్టర్స్ని వాళ్ళు ఖర్చు అవుద్ది కాబట్టి ఆ ఖర్చుని వాళ్ళు అవాయిడ్ చేస్తూ ఏదో ఒక రకంగా అధికారులు మేనేజ్ చేసుకొని సంవత్సరాలుగా ఈ కాలుష్యాన్ని నెల్లూరు నగర ప్రజల మీద, ముఖ్యంగా తూర్పు వైపునటువంటి ఎన్టీఆర్ నగరు, అల్లీపురము, సౌత్ రాజుపాలెము, అలాగే ఈ చిల్డ్రన్స్ పార్క్ ఏరియా, బాలాజీనగర్ ఏరియా, ఈ మొత్తం కూడా ఈ పొగతోటి పూర్తిగా తెల్లవారేసరికి ఇల్లు నివాసాలన్నీ కూడా బూడిదతోటి కప్పేస్తున్నాయి. ఈ విషయమే అనేక మంది ప్రజలు అధికారులకు తెలియజేస్తున్నారు. అధికారుల నోటీసులో కూడా ఈ విషయం ఉంది. చాలా పొల్యూషన్ ఉంది ఇక్కడ. ఈ రైస్ మిల్లన్నీ కూడా నెల్లూరు నగరానికి దూరంగా తరలించాలని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. ప్రభుత్వం కూడా ఆ విధంగా సిఫార్సు చేసింది. కానీ ఈ రైస్ మిల్ ఓనర్స్ అంతా కూడా చాలా పెద్ద వ్యక్తులు కాబట్టి, చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ బిజినెస్ పీపుల్ కాబట్టి వీళ్ళు ఏదో ఒక రకంగా మేనేజ్ చేసుకుంటూ కాలయాపన చేస్తూ సంవత్సరాలు ఇలాగే నడుతూ వస్తున్నారు. కాబట్టి ఫలితంగా ఈ బూడిద బారిన పడి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా తీవ్రంగా అనారోగ్యానికి గురవుతున్నారు. అలాగే చాలా ఇంత తీవ్రమైనటువంటి సమస్య పట్ల జిల్లా అధికారులు స్పందించాలి. అలాగే ప్రజాప్రతినిధులు కూడా దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా నెల్లూరు నగర ప్రజల తరపు నుంచి నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.